ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. మేషరాశివారికి రాబోయే 4 రోజులు మీ జీవితంలో సాధారణమైనవి కావు. ఇది మీ తలరాతను తిరగరాయబోయే ఒక అద్భుతమైన ఘట్టం. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్కకు, ప్రతి అవమానానికి, ప్రతి కష్టానికి భగవంతుడు సమాధానం చెప్పబోతున్నాడు. ఈ 4 రోజుల్లో మీకు ఏమి జరగబోతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలోకి ఒక దివ్యమైన వెలుగు ప్రవేశించబోతోంది. ఆ వెలుగు మీ బ్రతుకులోని చీకట్లను పారద్రోలి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయబోతోంది. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టిపిడిస్తున్న సమస్యలు, తీరని అప్పులు, మానసిక వేదనలు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. ఈ మాటలు వింటుంటే మీకు ఏదో అతిశయోక్తిగా అనిపించవచ్చు. కాని గ్రహాల సంచారం, దైవ సంకల్పం మీ పక్షాన ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ఇది ముమ్మాటికి నిజం. మీ జీవితంలో ఒక అదృష్ట కిరణం ప్రవేశించబోతోంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతున్న ఒక వ్యక్తి యొక్క నిజ స్వరూపం మీకు తెలియబోతోంది. ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం కూడా మీకు ఈ 4 రోజులలో ఒక సూచనగా అందబోతోంది. ఆ వ్యక్తి యొక్క ముసుగు తొలగిపోయినప్పుడు మీ జీవితంలోని అనేక సమస్యలకు మూల కారణం ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ క్షణం నుండి మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోబోతోంది. మీరు వినబోయే ఆ 2 శుభవార్తలు ఏంటి, ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ సమాచారాన్ని మీకు అందించడానికి ఎంతో పరిశోధన చేసి, ఎంతో శ్రమించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశివారి స్వభావం గురించి మాట్లాడుకుంటే, వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు. వీరి మనసు వెన్నలాంటిది. ఎదుటివారి కష్టాన్ని చూడలేరు. తమకు ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరి మంచితనమే వీరికి కొన్నిసార్లు శాపంగా మారుతుంది. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ప్రతి అనుభవం నుండి ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటూ పైకి వచ్చారు. జీవితం నేర్పిన పాఠాలతో రాటుదేలారు. వీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు అన్నీ ఇన్ని కావు. అయినా కూడా వీరు ఎప్పుడూ అధైర్యపడలేదు. ప్రతి ఓటమిని ఒక విజయానికి మెట్టుగా మార్చుకున్నారు. తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను నమ్ముకుని అహర్నిశలు శ్రమించి అతి కొద్ది కాలంలోనే సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక విశిష్టమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వీరు పడిన కష్టానికి ఇప్పుడు ఆ భగవంతుడు చలించిపోయాడు. ఆయన కరుణా దృష్టి మీమీద ప్రసరించబోతోంది. ఇన్ని రోజులు మీరు పడిన బాధలకు కారణం మీకు సరైన దైవానుగ్రహం లేకపోవడమే. గ్రహాల ప్రతికూల సంచారం వలన మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యంగా ఉండేది. కాని ఇప్పుడు కాలం మారింది. ఆ భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభించబోతోంది. ఇకపై మీ జీవితంలో అంతా మంచే జరగబోతోంది. మీరు పడిన ప్రతి కష్టానికి రెట్టింపు సుఖాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఇది దైవ సంకల్పం. దీనిని ఎవరూ ఆపలేరు. వీరి మనస్తత్వం చాలా విలక్షణమైనది. ప్రతి కష్టాన్ని కూడా ఒక సవాలుగా స్వీకరిస్తారు. సమస్య వచ్చిందని కుంగిపోకుండా ఆ సమస్య నుండి బయటపడటానికి మార్గాలను అన్వేషిస్తారు. అందుకే వీరు జీవితంలో ఎదురైన ప్రతి ఇబ్బందిని కూడా ఎంతో ధైర్యంగా దాటుకుని వచ్చారు. ప్రతి సమస్య వీరికి ఒక కొత్త గుణపాఠాన్ని నేర్పించింది. ఆ అనుభవాలే వీరిని ఈరోజు ఇంతటి ఉన్నతమైన వ్యక్తిత్వంగా తీర్చిదిద్దాయి. రాబోయే రోజుల్లో వీరికి మానసికంగా, ఆర్థికంగా అద్భుతమైన జీవితం లభించబోతోంది. డబ్బు యొక్క విలువ వీరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. డబ్బు లేకపోతే ఈ సమాజంలో ఎంతటి అవమానాలను ఎదుర్కోవాలో వీరు స్వయంగా అనుభవించారు. డబ్బే జీవితం. డబ్బు ఉంటేనే అవసరాలు తీరతాయి. డబ్బు ఉంటేనే బంధువులు కూడా మనల్ని గౌరవిస్తారని వీరు బలంగా నమ్ముతారు. అందుకే వీరు ఎల్లప్పుడూ కష్టపడి పని చేయడానికి, నిజాయితీగా సంపాదించడానికి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని వారి సంతోషం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. చిన్న వయస్సులోనే కుటుంబ భారం వీరిమీద పడటం వలన వీరు తమ చిన్ననాటి సంతోషాలను, కోరికలను త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ బరువు బాధ్యతల వల్ల వీరికి తెలియకుండానే ఒక రకమైన మానసిక ఒత్తిడి, ఒక నిరాశ వీరిని ఆవహించి ఉంటాయి. కాని ఈ బాధను, ఈ బలహీనతను ఎవరితోనూ పంచుకోలేరు. పైకి ఎంతో గంభీరంగా, ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో మదనపడుతూ ఉంటారు. ఈ కష్టాలన్నీ వీరిని మరింత రాటుదేల్చాయి. జీవితమంటే ఏంటో నేర్పించాయి. అయితే వ్యక్తిగతంగా వీరు చాలా ఉన్నతమైన భావాలు కలిగినవారు. సర్వేజన సుఖినోభవంతు అని కోరుకునే మనస్తత్వం వీరిది. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని అనుకునే గొప్ప హృదయం వీరి సొంతం. ఎదుటివారికి ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేరు. అయ్యో పాపం, వీరికి ఈ కష్టం రాకూడదు అని బాధపడిపోతారు. తమకు చేతనైనంతలో మాట సహాయం కాని, ఆర్థిక సహాయం కాని చేయడానికి వెనుకాడరు. వీరిలో జాలి, దయ, కరుణ గుణాలు చాలా ఎక్కువ. అందుకే వీరు ఎవరికైనా సలహాలు ఇవ్వడంలో కాని, సహాయం చేయడంలో కాని ఎప్పుడు ముందుంటారు. వీరిచ్చే సలహాలు ఎంతో విలువైవని, ఆచరణీయంగా ఉంటాయని చాలామంది వీరిని సంప్రదిస్తూ ఉంటారు. అయితే ఇంత మంచి మనస్సున్న ఈ రాశివారు తమ బంధువులు, కుటుంబ సభ్యుల చేతిలోనే ఎక్కువగా మోసపోయారు. నా వాళ్లు అని ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో వాళ్లే వీరిని అవసరాలకు వాడుకుని అగాధంలోకి నెట్టేశారు. వారి అవసరాలు తీరేంతవరకు వీరి చుట్టూ తిరుగుతూ, ప్రేమను నటిస్తూ, వీరి మంచితనాన్ని వాడుకున్నారు. వారి అవసరం తీరిపోగానే వీరిని కరివేపాకులా తీసిపడేశారు. మళ్లీ ఏదైనా అవసరం వస్తే మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా వీరి దగ్గరికే వస్తారు. ఈ రాశివారి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మళ్లీ వారి అవసరాలను తీర్చుకుంటారు. ఈ రకమైన సంఘటనలు వీరి జీవితంలో కోకొల్లలు.
ఈ నిరంతర మోసాల వల్ల వీరు మానసికంగా ఎంతో కుంగిపోయారు. మీ జీవితంలో మీరు ఊహించని కష్టాలను, నష్టాలను చవిచూశారు. ముఖ్యంగా నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడం వల్ల మీరు మనుషులపై నమ్మకాన్ని కోల్పోయారు. ఇప్పటికీ కూడా మీరు జీవితం నుండి కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నారు. చిన్నప్పటి నుండి అనుకున్న వాళ్లు ఎలా మోసం చేస్తారు, అవసరానికి మనల్ని ఎలా వాడుకుంటారు, మనల్ని ఎలా తక్కువ చేసి మాట్లాడతారు అనే విషయాలను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగారు. దీనివల్ల మీకు జనాల మీద, ముఖ్యంగా బంధువుల మీద ఒక రకమైన విసుగు, ఏహ్యభావం ఏర్పడ్డాయి. అయితే వీటన్నింటినీ కూడా మీరు అనుభవాలుగా స్వీకరించారు. కొన్నిసార్లు మిమ్మల్ని మోసం చేసిన వారితో కూడా మొహమాటం కొద్దీ మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే బయటివాళ్లని సహాయం అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో మనవాళ్లే కదా, కష్టపెట్టినా పర్వాలేదులే అని సర్దుకుపోయి మీ సమస్యలను వారితో చెప్పుకుని కొంత మొహమాటపడుతూ వారితో సంబంధాలను కొనసాగించాల్సి వస్తుంది. ఇది మీలోని నిస్సహాయత కాదు, మీలోని గొప్ప సంస్కారం. అనుకున్న వాళ్లే వీరిని ఎక్కువగా దెబ్బతీస్తున్నప్పటికీ ఆ విషయాలను వీరు వెంటనే గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వీరిలో ఉన్న అమాయకత్వం, అతి నమ్మకం వీరిని కళ్ళు కనబడకుండా చేస్తాయి. జీవితంలో కొన్ని విషయాలలో చాలా తెలివిగా ప్రవర్తించినప్పటికీ బంధాల విషయంలో మాత్రం కొంత తెలివి తక్కువగా వ్యవహరించడం వల్ల ఎక్కువగా మోసపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో బాగా నేర్చుకున్నారు. గతం కంటే ఇప్పుడు మీరు చాలా పరిణితి చెందారు. అలా అని చెప్పి మేషరాశివారు తెలివి తక్కువవారు అని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. వీరు అపారమైన మేధావులు, చాలా తెలివైనవారు, అద్భుతమైన వ్యూహకర్తలు. కాకపోతే వీరు నమ్మిన వారికోసం ప్రాణమైనా ఇస్తారు, బంధాలకు, బంధుత్వాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అని అనుకున్న వారికోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు. ఈ రాశివారికి ఏదైనా ఒక పని అప్పగిస్తే దానిని పూర్తి చేసేంతవరకు నిద్రపోరు. అహర్నిశలు కష్టపడి తమ శక్తియుక్తులని ధారపోసి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరిలో ఉన్న పట్టుదల, కార్యదీక్ష అమోఘం. అందంలోనూ ఆకర్షణలోనూ వీరికి వీరే సాటి. వీరు అప్పగించిన పనిని 100% విజయవంతంగా పూర్తిచేసి తమ సత్తా చాటుతారు. వీరి పనితనాన్ని ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నన్ని కష్టాలు, వీరికి ఉన్నంత ఓపిక, సహనం ఈ రాశి చక్రంలోని మిగిలిన ఏ రాశి వారికి కూడా ఉండదేమో అనిపిస్తుంది. అన్ని కష్టాలను ఒకేసారి ఎదుర్కొంటూ గుండె నిబ్బరంతో నిలబడిన ధీరులు వీరు. వీరి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరు మాట్లాడటం మొదలుపెడితే అవతలివారు మంత్రముగ్ధులై వింటూ ఉండిపోతారు. ఇంకొంచెం సేపు వీళ్లతో మాట్లాడితే బాగుండు అనిపించేంతటి వాక్చాతుర్యం వీరి సొంతం. వీళ్లతో మాట్లాడే వాళ్లు కూడా తమ కష్టాలను, నష్టాలను వీరితో పంచుకుంటే ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని, ఒక మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. వీరు ఇచ్చే సలహాలు వారి జీవితానికి ఎంతో మేలు చేస్తాయని భావిస్తారు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు ఆపదలో ఉంటే తమను తాము పణంగా పెట్టి అయినా వారిని కాపాడటానికి ముందుంటారు. మీకు ఉన్న ఈ మంచితనానికి, సహాయం చేసే గుణానికి, మానవత్వానికి ఆ భగవంతుడి అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది. అందుకే మీరు ఎన్నిసార్లు కింద పడినా ఆ భగవంతుడే మిమ్మల్ని చేయి పట్టి పైకి లేపుతూ ఉంటాడు. శ్రీరామరక్షగా ఆయన మీకు అండదండగా ఉంటాడు. మీరు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ జీవిత భాగస్వామి, మీ పిల్లల సంతోషం కోసం మీరు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. వారి కళ్లల్లో ఆనందం చూడటం కోసం మీరు నిరంతరం తపన పడతారు. మీ కుటుంబమే మీ ప్రపంచం, మీ బలం, మీ బలహీనత కూడా. వారికోసం మీరు దేనికైనా సిద్ధపడతారు. ఎవరితోనైనా పోరాడతారు. వారిని కాపాడుకోవడంలో మీరు ఒక యోధుడిలా నిలబడతారు. ఇక అసలు విషయానికి వస్తే రాబోయే ఈ 4 రోజుల్లో, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సమయంలో మేషరాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అద్భుతమైన పురోగతి కనిపించబోతోంది. చిన్న, పెద్ద వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. ఈ 4 రోజులు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. డబ్బు సంపాదించడానికి ఇది చాలా మంచి సమయం. గ్రహాల అనుకూలత వలన మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కష్టే ఫలి అన్నట్లుగా మీరు పడిన ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందితీరుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం, ధనం అన్ని కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా మీరు ఒక ఉన్నత స్థాయికి చేరబోతున్నారు. ఇక కుటుంబ విషయానికి వస్తే, ఎవరైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని, తరచు గొడవలు అవుతున్నాయని బాధపడుతున్నారో అటువంటి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా, ఆనందంగా జీవిస్తారు. మీ దాంపత్య జీవితంలో కొత్త వసంతం రాబోతోంది. మీ పిల్లల పరంగా కూడా మీరు శుభవార్తలు వింటారు. వారు విద్యలో, వృత్తిలో రాణించి మీకు మంచి పేరు తెస్తారు. వారి ప్రగతిని చూసి మీరు గర్వపడతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వారి ఆశీర్వాదాలు మీకు శ్రీరామరక్షగా ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి కూడా త్వరలోనే నయమవుతాయి. మీ కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. మొత్తమీద చూసుకుంటే ఈ రాశివారికి ప్రేమ వ్యవహారాలలో కూడా అనుకూలత కనిపిస్తోంది. గతంలో మీ మధ్య ఉన్నటువంటి ఎడబాటు, చికాకులు ఇప్పుడు తొలగిపోతాయి.
ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుని మీ ప్రేమ బంధాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తారు. మీ మధ్య ప్రేమ, ఆప్యాయతలు రెట్టింపు అవుతాయి. మీరిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా గడిపే సమయం ఆసనమైంది. ఈ 4 రోజులు ప్రేమికులకు చాలా మధురమైనవిగా మిగిలిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినీ పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఇది ఒక సువర్ణావకాశం. మీ వ్యాపారాలు ఊహించని లాభాలను తెచ్చిపెడతాయి. మీ భవిష్యత్తు బంగారుమయం కాబోతోంది. మీకు ప్రతిచోటా సానుకూల వాతావరణమే కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులు అనేవి దాదాపుగా ఉండవు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా దైవానుగ్రహం వలన మీరు వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అయితే మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన మీకు మరిన్ని అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మీ ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయండి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి, చన్నీటి స్నానం చేసి, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. వీలుంటే సమీపంలోని శివాలయానికి వెళ్లి దీపారాధన చేయడం వలన మీ కష్టాలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రయాణాల వల్ల కూడా మీకు మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు, చికాకులు ఉండవు. వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు త్వరలోనే ఒక మంచి సంబంధం కుదిరి వివాహ భాగ్యం కలుగుతుంది. మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మీకు ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష తొలగిపోవడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీసుకుని బయటపడేయండి. ప్రతి అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసి దానిని పగలగట్టడం వలన మీ ఇంటిపై ఉన్నటువంటి సకల దిష్టి దోషాలు, నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశంలో 12 వత్తులతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో అఖండ దీపాన్ని వెలిగించండి. దీనివల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు, శని దోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్న పనులు నిర్విఘ్నముగా పూర్తవుతాయి. ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలోని సకల దోషాలు నివారించబడతాయి. ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. అలాగే ఒక శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకులతో అర్చన చేయించండి. ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం వలన మీకు ఉన్నటువంటి జాతక దోషాలు, గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోయి మీ జీవితం ఆనందమయం అవుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ పరిహారాలు చేయడం వలన త్వరగా కోలుకుంటారు. మొత్తమీద ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో చాలా అద్భుతమైన, అఖండమైన రోజులుగా మిగిలిపోనున్నాయి. ఇక అత్యంత ముఖ్యమైన విషయానికి వస్తే, ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతోంది, ఆ వ్యక్తి ద్వారా మీరు ఎటువంటి అదృష్టాన్ని పొందబోతున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 4 రోజులలో మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశముంది. ఆ పరిచయం చాలా సాధారణంగానే మొదలవుతుంది. కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు పొందే సలహాలు, సూచనలు మీ జీవితాన్ని ఒక కొత్త మార్గంలోకి తీసుకువెళ్తాయి. మీ ఇద్దరి మధ్య స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, లేదా ఒక గురుశిష్య బంధం కావచ్చు. ఏదైనా కాని అది చాలా పవిత్రంగా, బలంగా ఉంటుంది. ఆ కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది ఒక అనూహ్యమైన మార్పుకు శ్రీకారం చుడుతుంది. వారు మీకు ఒక మంచి శ్రేయోభిలాషిగా, ఒక మార్గదర్శిగా జీవితాంతం నిలిచిపోతారు. ముఖ్యంగా ఎవరైతే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఉంటారో, ఆ వ్యక్తి వలన మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతమైన మార్పులను చూడబోతున్నారు. ఇది మీ మొదటి శుభవార్త. ఈ వ్యక్తి మీకు దైవం పంపిన ఒక వరంలా లభిస్తారు. ఈ ఎస్ అనే పేరు గల వ్యక్తి ద్వారా మీరు అనేక శుభవార్తలు వింటారు. వారితో మీరు పంచుకునే ప్రతి మాట, ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది. వారు ఇచ్చే సలహాలు మీ జీవితంలోని అనేక చిక్కుముడులను విప్పుతాయి. మీ మాట తీరు, వారి మాట తీరు ఒకేలా ఉండటం, మీ ఆలోచనలు, వారి ఆలోచనలు కలవడం వలన మీరు వారితో మరింత ఎక్కువగా మమేకమవుతారు. వారితో మీ జీవిత ప్రయాణం చాలా సుసంపన్నంగా, ఆనందంగా సాగుతుంది. ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే, మీ ఎదుగుదలను ఓర్వలేక మిమ్మల్ని నిరంతరం కించపరుస్తూ మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్న ఒక వ్యక్తి యొక్క నిజ స్వరూపం బయటపడబోతోంది. ఆ వ్యక్తి పేరు సి అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు మీ ముందే ఎంతో ప్రేమగా నటిస్తూ మీ వెనుక గోతులు తీస్తుంటారు. వీరి కుట్రలు ఇప్పుడు బయటపడి మీకు వారి నుండి విముక్తి లభించబోతోంది. కొంతమంది వ్యక్తులు మనిషికి, మానవత్వానికి ఎంతో విలువ ఇస్తారు. కాని మరికొంతమంది మనం ఎంత విలువ ఇచ్చినా మనల్ని కించపరచడానికే ప్రయత్నిస్తారు. అందుకే కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా మెలగడం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ప్రతి ఒక్కరికి, అడిగిన వారందరికీ సహాయం చేస్తూ పోతే చివరికి మీ చేతులు ఖాళీ అవుతాయి. మీ దగ్గర కొంతైనా డబ్బును పొదుపు చేసుకునే అలవాటును ఇప్పటినుండైనా ప్రారంభించండి. ఈ రోజుల్లో మనం కష్టాల్లో ఉన్నప్పుడు చేయి చాచి అడిగితే రూపాయి ఇచ్చేవాళ్లు కరువయ్యారు. మాట సహాయం చేయడానికి కూడా మనసురాని కఠినమైన రోజులివి. ఎందుకంటే మనం ఎవరికైనా ఒక మంచి మాట చెప్తే వారు బాగుపడతారేమోనని ఏచేవాళ్లే ఈ సమాజంలో ఎక్కువయ్యారు. ప్రతి ఒక్కరూ తమ స్వార్థం, తమ లాభం చూసుకుంటున్న ఈ రోజుల్లో మనం కూడా మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించుకోవాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే మన సంబంధాలను పరిమితం చేసుకోవాలి. అతి చనువు ఇచ్చి మన బలహీనతలను బయటపెట్టుకోకూడదు. ఒకవేళ నిజంగా ఎవరైనా అవసరంలో ఉండి మీ సహాయం కోరి వస్తే మీ శక్తికి తగినంతగా ఒక చిన్న మొత్తంలోనైనా సహాయం చేయడానికి ప్రయత్నించండి. నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడంలో ఎటువంటి తప్పులేదు. అది పుణ్యకార్యం కూడా. కాని కొంతమంది ఉంటారు, కేవలం మిమ్మల్ని దెబ్బతీయాలనే దురుద్దేశ్యంతో మీ దగ్గరికి ఏదో ఒక సాకుతో వస్తారు. అవసరం లేకపోయినా
అవసరంలో ఉన్నట్టు నటిస్తూ మీ నుండి సహాయం ఆశిస్తారు. లేదంటే మీ ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలని, మీరు చేసే పనిలో రహస్యాలను తెలుసుకోవాలనే తపనతో మీ చుట్టూ తిరుగుతుంటారు. మీరు కష్టపడి ఏదైనా వ్యాపారంలో ₹1 సంపాదించుకుంటూ వృద్ధిలోకి వస్తుంటే అది చూసి ఓర్వలేక ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించి మిమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తుంటారు. ఇటువంటి నక్కజిత్తుల మనుషులు మీ చుట్టూనే ఉంటారు. వారిని గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి అటువంటి వ్యక్తులను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండండి. వారు అసలు ఎవరు, మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఏ విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఎంతవరకు మాట్లాడుతున్నారు, ఆ సంభాషణను ఎటువైపు తీసుకువెళ్తున్నారు అనే విషయాలను మీరు నిశితంగా గమనించాలి. వారితో చాలా జాగ్రత్తగా, తెలివిగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన భవిష్యత్తులో మీరు ఎదుర్కోబోయే పెద్ద ప్రమాదాల నుండి బయటపడతారు. మీరు చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు, అవాంతరాలు రాకుండా చూసుకోండి. బయటకు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా మీ తల్లిదండ్రుల, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. వారి దీవెనలు మీకు కవచంలా కాపాడతాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. వారి అండదండలతో మీరు ఏ కార్యంలోనైనా విజయం సాధిస్తారు. ఇంట్లో సుఖ సంతోషాలు, బయట కీర్తి ప్రతిష్టలు, సమాజంలో గౌరవం, వీటన్నింటికీ ఎటువంటి భంగం కలగకుండా ఈ రాబోయే 4 రోజులు మీ జీవితం చాలా అద్భుతంగా, ఆనందంగా సాగిపోతుంది. ప్రతి అమావాస్య తర్వాత పౌర్ణమి వచ్చినట్లే ప్రతి కష్టం తర్వాత సుఖం రావడం తథ్యం. ఇది ప్రకృతి ధర్మం. మీరు ఇన్ని రోజులు పడిన కష్టాలకు ఇప్పుడు చరమగీతం పాడబోతున్నారు. సుఖ సంతోషాలతో నిండిన ఒక కొత్త అధ్యాయం మీ జీవితంలో ప్రారంభం కాబోతోంది. మీరు ఎదుగుతున్న కొద్దీ మీ మీద నరఘోష, ఈర్ష్య, అసూయ వంటివి పెరగడం సహజం. మీ గురించి మీ వెనుక రకరకాలుగా చాలా చెడుగా మాట్లాడుకుంటారు. మిమ్మల్ని కించపరచడానికి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. కాని మీరు అటువంటి మాటలను, విమర్శలను అస్సలు పట్టించుకోకూడదు. వాటిని మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా, గంభీరంగా ముందుకు సాగిపోండి. ఏనుగు దర్జాగా వెళ్తుంటే దాని చూసి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. వాటి మొరుగుడుకు భయపడి ఏనుగు తన గంభీరమైన నడకను ఎప్పటికీ ఆపదు. మీరు కూడా ఆ ఏనుగు లాంటివారు. పనికిమాలిన విమర్శలను, పనికిరాని వ్యక్తుల మాటలను చెత్తబుట్టలో వేసి మీ లక్ష్యం వైపు మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ విజయం వారికి తగిన సమాధానం చెబుతుంది. మీ ఎదుగుదలే వారికి అతిపెద్ద శిక్ష అవుతుంది. ఇక మనం ముందుగా చెప్పుకున్న 2 శుభవార్తల గురించి మరింత స్పష్టంగా తెలుసుకుందాం. మొదటి శుభవార్త, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం. వారు మీకు ఒక స్నేహితుడిగా, ఒక గురువుగా, ఒక ఆత్మబంధువుగా లభించడం మీ పూర్వజన్మ సుకృతం. వారి రాకతో మీ జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వారిచ్చే సలహాలు మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి. ఇది దైవం మీకు ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. ఇక రెండవ శుభవార్త, మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న, మీ వెనుక గోతులు తీస్తున్న సి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి యొక్క నిజ స్వరూపం బయటపడటం. ఇన్నాళ్లుగా మీ కష్టాలకు పరోక్షంగా కారణమవుతున్న ఆ శత్రువు ఎవరో మీకు తెలిసిపోతుంది. వారి ముసుగు తొలగిపోయి, వారి కుట్రలు భగ్నమవుతాయి. ఇది కూడా శుభవార్తేనా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది శుభవార్తే. ఎందుకంటే మన జీవితంలో నుండి ఒక విషపురుగు తొలగిపోవడం మన మంచికే కదా. ఆ వ్యక్తి బారి నుండి మీకు విముక్తి లభించడం మీ విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. నేను సి అక్షరం పేరు ఉన్న అందరూ చెడ్డవారిని చెప్పడం లేదు. దయచేసి అపార్థం చేసుకోకండి. కానీ ఈ రాశివారికి ఈ సమయంలో ఈ అక్షరం పేరు గల వారివల్ల కొన్ని చికాకులు, అపార్థాలు, నష్టాలు ఎదురయ్యే అవకాశముంది. ఇప్పటికే మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే వారి విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి మీ దూరపు బంధువులలో కావచ్చు, మీ చుట్టుపక్కలవారు కావచ్చు, లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ సి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కారు, బయటివారు మాత్రమే. కాబట్టి మేషరాశి వారలారా, ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంది. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంది. మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి. మీ మీద మీరు నమ్మకముంచండి. మిమ్మల్ని కన్నవారిని, మీకు జన్మనిచ్చిన ఆ భగవంతుడిని నమ్ముకోండి. మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయం మీ పాదాక్రాంతం కాబోతోంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.